హాయ్. సమ్మర్ వచ్చేసింది కదండి. అందరూ గార్డెనింగ్ పనిలో బాగా బిజీగా ఉంటారు కదా, లేడీస్ అంతాని. ఇవాళ ఏమైందంటే నేను మా గార్డెన్లోకి అలా వెళ్ళాను అనమాట. వెళ్ళి చూస్తే నాకు ఒకటి అనిపించింది. ఏంటంటే, ఓ, నా దగ్గర మందారం మొక్క లేదు అని. సో ఇమ్మీడియట్గా మా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి, నా తోటలో మందారం మొక్క లేదు, వెళ్ళి మందారం మొక్కలు కొనుక్కొద్దామన్నాను. మా ఆయన అన్నారు, లాస్ట్ వీకే కదని వెళ్ళి 10 రకాలు ఇంటింటో పట్టుకొచ్చుకున్నావు, మొక్కలే తొక్కలేదు, ఇంట్లోకి వెళ్ళి అన్నారు. 10 తెచ్చామా మనం అని చెప్పి వెళ్ళి ఒకసారి అంతా రౌండ్ వేసాను. చూస్తే విషయం ఏంటంటే, నేను తెచ్చిన వల్ల కరెక్టే 10 మొక్కలు తెచ్చా. నేను తెచ్చిన వల్ల తెల్ల రోజా, ఎర్ర రోజా, పచ్చ రోజా, పింక్ రోజా, లైట్ పింక్ రోజా, గుండు జాజి, సెంటు జాజి, జాపనీస్ జాజి పూలలో రకాలన్నమాట. ఇక్కడ టెక్సస్లో మాకు మిచిగన్లో అసలు దొరికేవి కాదు. జాజి మొక్క అంటే ఒకటే గుండు మల్లె, అది కూడా అని ఎతికితే దొరికేవి. ఈ టెక్సస్లో ఇది వెదర్కో ఏంటో మరి జాజుల్లో రకాలండి. పింక్ జాజి, సెంటు జాజి, గుండు జాజి, సింగిల్ రెక్క, తర్వాత జాపనీస్ జాజి, ఇలాగా మొత్తంగా ఫైనల్గా ఏంటంటే అన్నీ మల్లె మొక్కలు, రోజా మొక్కలు పట్టుకొచ్చానమాట. సో నేను ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకటే మొక్క రకరకాల పేర్లు పెట్టి తెచ్చుకునే బదులు చక్కగా రకానికి ఒక మొక్క పట్టుకొచ్చుకోండి. అప్పుడు మన గార్డెన్లో అన్నీ ఉంటాయి మన దగ్గర. మందారం మొక్క ఏంటి, కనకాంబరం మొక్క ఏంటి, ఆ మొక్క ఏంటి, ఈ మొక్క ఏంటి, అన్నీ ఉంటాయి. అలా కాకుండా నాలాగా వెళ్ళిపోయి మల్లెలే 4 రకాలు, రోజా పూలే 10 రకాలు పట్టుకొచ్చుకోకండి. సో నేను చేసిన తప్పు మీరు చేయకండి. చక్కగా అన్ని రకాల మొక్కలు కొనండి, రకానికి కొనుక్కోనండి. ఫస్ట్ ఒక రౌండ్ అయిపోయాక కావాలంటే మీకు మరీ నచ్చిన చెట్లు ఏమన్నా ఉంటే మళ్ళీ రెండోసారి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ట్రై టు బ్రింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఎందుకంటే ప్రతి మొక్క బ్యూటిఫుల్లే, ప్రతి ఫ్లవర్ ఈచ్ డిఫరెంట్ టు ఈచ్ అదర్. సో మీరు ఈ సమ్మర్ అంతా మంచిగా ఫ్లవర్స్తో ఎంజాయ్ చేయాలా అంటే నాలాగా అవే పట్టుకొచ్చుకోకుండా ఏంటి చక్కగా రకానికి ఒక మొక్క తెచ్చుకొని సమ్మర్ని ఎంజాయ్ చేయండి. బాయ్.